అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరగగలిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అన్న గాంధీ కళ నేటికి నెరవేరలేదని ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు అన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలోని కేవీఆర్ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సభను నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి అధ్యాపకులతో కలిసి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పి అంచి అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో ముందుగా అధ్యాపకులు రాధారాణి, జయలక్ష్మి, డాక్టర్ నూర్ భాష మాట్లాడుతూ సత్యం, అహింస మార్గాలుగా దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు కృషి చేసి మహాత్ముడుగా నిలిచాడన్నారు. గాంధీ కలలు కన్న సమాజ స్థాపన కోసం మనమంతా కృషి చేయాలని వారు తెలియజేశారు. ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు మాట్లాడుతూ 157 సంవత్సరాల క్రితం పుట్టిన మహాత్మా గాంధీ 78 సంవత్సరాల క్రితం మత ఉన్మాది నాథురామ్ గాడ్సే చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడన్నారు. బారిస్టర్ లా పూర్తి చేసిన మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో తన న్యాయవాద వృత్తి కోసం వెళ్లి అక్కడ భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యా అన్నారు. 1915 తర్వాత భారతదేశానికి వచ్చిన మహాత్మా గాంధీ సత్యం, అహింస ఆయుధాలుగా కోట్లాది మంది ప్రజానికానికి ఏకం చేసి 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పట్టి పీడించిన బ్రిటిష్ వారిని వెళ్లగొట్టి దేశ స్వాతంత్ర్య సాధనలో ముందు పీట నిలిచి జాతిపితగా గౌరవించబడ్డారన్నారు. అందుకోసమే గాంధీ స్వాతంత్రం కోసం తిరిగి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ స్వేచ్ఛ సమానత్వం, అందరికీ ఒక ఆత్మగౌరవంతో కలిగినటువంటి ఉపాధి, అటువంటి దానికోసం కదా ఈ స్వాతంత్రం. లేదు మనకు గీతలు గీసి పెట్టింది అమ్మాయి అంటే ఎట్లా ఉండాలా,